ఈరోజు వీడియో మీ మనస్సు యొక్క నిజమైన శక్తిని గురించి, నిజానికి ఒక వ్యక్తి మానసికంగా ఎంత బలంగా ఉండగలడో అనేది మీకు తెలియజేస్తుంది. మానసిక బలం ముందు అన్ని సమస్యలు అర్ధరహితమని నేను అన్నాననుకోండి, మీరేమంటారు? జనవరి 16 ఉదయం బాంద్రాలోని తన ఇంట్లో సైఫ్ అలీ ఖాన్పై ఎవరో కత్తితో దాడి చేశారనే వార్త అందరికీ తెలిసిందే. సైఫ్ తన భార్య కరీనాతో కలిసి 11వ అంతస్తులోని తన బెడ్రూమ్లో ఉన్నాడు. ఆ సమయంలో తన నర్స్ అరుపులు విని తన గది వైపు పరిగెత్తినప్పుడు అక్కడ ఒక అపరిచితుడు నిలబడి ఉన్నాడు. అతని చిన్న కొడుకు ఏడుస్తున్నాడు. సైఫ్ ఆ వ్యక్తిని ఆపడానికి ప్రయత్నించాడు. గదిలో గందరగోళం ఏర్పడింది. అతను సైఫ్ను అతని వీపు, మెడ మరియు చేతులపై అనేకసార్లు పొడిచాడు. అతని కత్తిలోని చిన్న ముక్కు దాదాపుగా 2.5 నుంచి 3 అంగుళాల ముక్క సైఫ్ శరీరంలో విరిగిపోయింది. దాన్ని డాక్టర్ తొలగించారు. అదే కత్తి గనుక కొంచెం లోతుగా వెళ్ళుంటే, ఇంకొంచెం లోతుగా దిగుంటే గనక సైఫ్ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేదని డాక్టర్లు చెప్పారు. దాదాపుగా 5 రోజులు ఆసుపత్రిలో ఉన్న తర్వాత సైఫ్ అలీ ఖాన్ జనవరి 21న డిశ్చార్జ్ అయ్యారు. అసలు ఈ కథ మీకెందుకు చెబుతున్నానని మీకు అనిపించవచ్చు. కొంతమంది సైఫ్ కోలుకోవడం ఒక అద్భుతంలా అనిపిస్తే, మరోవైపు శివసేనకు చెందిన సంజయ్ నిరుపమ్ ఈ వేగవంతమైన కోలుకోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇంత లోతైన గాయం నుంచి ఎవరైనా ఇంత త్వరగా ఎలా కోలుకోగలరు? అది కూడా కేవలం 5 రోజుల్లో. ఇంత లోతైన గాయాలు ఎలా నయమవుతాయి? ఒక వ్యక్తి తన సొంత కాళ్లపై ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలడు అని పలు ప్రశ్నలు వేశారు. ఈ సంఘటన వెనుక వేరే నిజం దాగుండొచ్చు. కానీ ఈరోజు నేను మీ దృష్టిని నాణ్యానికి మరోవైపుకు ఆకర్షించేలా చేస్తున్నాను. ఒక వ్యక్తి మానసికంగా మరీ ఇంత బలంగా ఉండడం సాధ్యమేనా? అతను కోలుకోవడం అనేది సమయానికి ముందే జరుగుతుందా? సైఫ్ అలీ ఖాన్ మానసికంగా ఇంత దృఢంగా ఎలా ఉన్నారు? ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క శారీరక స్పందన అతని మానసిక బలం మీద చాలా వరకు ఆధారపడి ఉంటుందని వైద్యులు చెప్తూ ఉంటారు. అందుకే అతను కేవలం 5 రోజుల్లోనే తన సొంత కాళ్లపై ఇంటికి వెళ్ళగలిగాడు. దీనికి అతిపెద్ద ఉదాహరణ, కొన్ని రోజుల క్రితం క్రికెటర్ రిషబ్ పంత్ దాదాపుగా మరణం వరకు చేరుకొని తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతను IPL కూడా ఆడుతున్నాడు. ఇక ఆ ప్రమాదం తర్వాత చాలామంది ఇక రిషబ్ పంత్ ఆడలేడేమో అనుకున్నారు. కానీ కేవలం 14 నెలల్లో పంత్ పూర్తిగా కోలుకున్నాడు. T20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. ఇదెలా సాధ్యం? చెప్పుకుందాం పదండి. ధైర్యం మరియు దృఢ సంకల్పానికి సంబంధించిన మొదటి కథ. 13 ఏళ్ల అమ్మాయి బెథానీ హామిల్టన్. బెథానీకి 13 సంవత్సరాల వయసులో సముద్రంలో సర్ఫింగ్ చేస్తోంది. సర్ఫింగ్ చేస్తున్నప్పుడు ఒక షార్క్ ఆమెపై దాడి చేసింది. ఈ దాడిలో ఆమె తన ఎడమ చేతిని కోల్పోయింది. వెంటనే బెథానీని ఆసుపత్రికి తరలించారు. సైఫ్ అలీ ఖాన్ 5 రోజుల్లో ఇంటికి తిరిగి రావడం చూసే మీరు ఇంతగా ఆశ్చర్యపోతే, బెథానీ హామిల్టన్ ఇంటికి తిరిగి రావడానికి ఎంత సమయం పట్టిందో నేను మీకు చెప్తే బహుశా నోరెళ్లబెడతారేమో. ఒక చెయ్యి కోల్పోయిన ఆ 13 ఏళ్ల అమ్మాయి కేవలం ఒకే ఒక్క నెల తర్వాత అదే సముద్రం వద్ద సర్ఫింగ్ బోర్డుతో నిలబడింది. మొత్తం ప్రపంచ మీడియా ఆ అమ్మాయి ధైర్యం మరియు దృఢ సంకల్పాన్ని మెచ్చుకుంది. సాధారణంగా ప్రజలు ఇటువంటి ప్రమాదాల నుంచి శారీరకంగా, మానసికంగా కూడా కోలుకోలేరు. కానీ ఆ అమ్మాయి అలా చేయలేదు. ఇక నెక్స్ట్ కథ భారతదేశం తరపున క్రికెట్ ఆడాలని కోరుకున్న 20 ఏళ్ల యువకుడిది. 1961లో ఇంగ్లాండ్లో ప్రయాణిస్తున్నప్పుడు అతను కారు ప్రమాదంలో ఒక కంటి చూపును కోల్పోయాడు. ఆ క్రికెట్ యుగం ఎటువంటిదంటే, ఆ కాలంలో హెల్మెట్ సరిగ్గా రూపొందించబడలేదు. ఆ రోజులకి బౌలర్లపై ఎలాంటి నియమాలు లేవు. నిజానికి టెస్ట్ మ్యాచ్ యొక్క నిజమైన అర్థం మండుతున్న ఎండలో వచ్చే బంతులను ఎదుర్కోవడం అనేది ఆ రోజుల్లో సవాలే. అలాంటి టైంలో రోడ్డు ప్రమాదంలో తన కుడి కన్ను కోల్పోయిన తర్వాత కేవలం 6 నెలల్లోనే ఆ యువకుడు భారత జట్టులో అడుగుపెట్టాడు. కేవలం అడుగుపెట్టడమే కాకుండా ఆ కాలంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా కూడా మారాడు. అతని కెప్టెన్సీలో భారత జట్టు మొదటిసారిగా ఈ టెస్ట్ను గెలుచుకుంది. అతను టెస్ట్లో 6 సెంచరీలు మరియు డబుల్ సెంచరీ కూడా చేశాడు. ఇదంతా కేవలం ఒక కంటి చూపుతోనే. ఇది కూడా ఆ కాలంలో పిచ్ మరియు భయంకరమైన బౌలర్ల ముందు. ఇప్పటికి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమైంది కదా. నేను సైఫ్ అలీ ఖాన్ తండ్రి నవాబ్ మన్సూర్ అలీ గురించి మాట్లాడుతున్నాను. ప్రజల్లో అతన్ని ప్రేమగా టైగర్ పటౌడీ అని పిలుస్తూ ఉంటారు. ఇక వాస్తవానికి మానవ మెదడు అతని శరీరం కోలుకోవడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. తరువాతి కథను జాగ్రత్తగా వినండి. ఇది కేవలం 17 సంవత్సరాల వయసులో ఒలింపిక్స్లో అరంగేట్రం చేసిన ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుడైన ఓ హాకీ ఆటగాడి కథ. మరుసటి సంవత్సరం జూనియర్ ప్రపంచ కప్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడి గాథ. 2006 సంవత్సరంలో అతని ప్రదర్శన కారణంగా అతను ప్రపంచ కప్కు ఎంపికయ్యాడు. ఈ కొత్త ప్రకాశవంతమైన నక్షత్రాన్ని స్వాగతించడానికి, అంటే ఆ ఆటగాడిని స్వాగతించడానికి హాకీ ప్రపంచం ఆసక్తిగా ఉంది. కానీ పక్కనే అతనికి ఒక ప్రమాదం పొంచి కూడా ఉంది. 22 ఆగస్టు 2006 ఈ ఆటగాడు తన జట్టులో చేరడానికి కల్కా శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి వస్తుండగా రైల్వే గార్డ్ ఉపయోగించే తుపాకీ ప్రమాదవశాత్తు ఆ ఆటగాడి అబ్డామెన్కు తాకింది.
ఆ రోజు నుంచి 30 రోజుల తర్వాత ఆ ఆటగాడు ఆసుపత్రిలో స్పృహలో లేడు. స్పృహలోకి రాగానే అతను నడుము కింద ఉన్న భాగం పక్షవాతానికి గురైంది. ఇక అతను తన మొత్తం జీవితంలో హాకీ ఆడలేడని అనుకున్నారు. 20 ఏళ్ల వయసులో నిజానికి ప్రజలు కెరీర్లు కూడా ప్రారంభం కాని సమయంలో ఇక్కడ డాక్టర్ అతని కెరీర్ ముగిసిందని చెప్పాడు. డాక్టర్ అతని పేరు మీద ముద్ర వేసి, మీరు త్వరగా కోలుకోవాలనుకుంటే ఒకే ఒక్క మార్గం ఉంది. మీరు ఎంత నొప్పిలో ఉన్నా నొప్పి నివారణ మందులు ఎప్పుడూ తీసుకోకూడదు. ఇది విన్నాక ఆ చిన్న ఆశ ఆ 20 ఏళ్ల బాలుడికి సరిపోతుందనుకున్నాడు. ప్రేరణ కోసం హాకీ స్టిక్ను తనతో ఉంచుకున్నాడు. తరువాత సంవత్సరం పాటు ఆ బాలుడు నొప్పితో బాధపడుతూనే ఉన్నాడు. ఏడుస్తూ అరుస్తూనే ఉన్నాడు. కానీ అతను ఒక్క పెయిన్ కిల్లర్ కూడా వాడలేదు. ఫలితంగా 1 సంవత్సరంలోనే అతను తన కాళ్ల మీద నిలబడగలిగాడు. తరువాత సంవత్సరం 2008లో అదే జట్టులో మళ్లీ భాగమయ్యాడు. అక్కడి నుంచి సరిగ్గా 1 సంవత్సరం తర్వాత ఆ కుర్రాడు అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ టైటిల్ను అందుకున్నాడు. దిల్జిత్ దోసన్ తన కథపై సుర్మా అనే సినిమా తీశారు. ఆ సుర్మా పేరు సందీప్ సింగ్. అతను తర్వాత హర్యానాకు క్రీడా మంత్రి కూడా అయ్యారు. ఇక ఈ వీడియోను మరొక కథతో ముగిద్దాం. కానీ అంతకుముందు మానవ శరీరంలోని ప్రతి కండరంపై పరిశోధనలు జరిగాయని తెలుసుకోండి. కానీ మానవ మెదడు మాత్రం ఇప్పటికీ శాస్త్రానికి పరిష్కారం కాని పజిల్లాగా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ వీడియో చివరి కథకొస్తే, ఇది నిక్కీ అనే ప్రపంచ ఛాంపియన్ కథ. నిక్కీ ఫార్ములా 1 చరిత్రలో గొప్ప రేసర్లలో ఒకరిగా పరిగణించబడతాడు. కానీ అతని గొప్పతనానికి అతిపెద్ద కారణం అతని పునరాగమన కథ. ఆగస్టు 1, 1976 రేసర్ నిక్కీ జర్మన్ గ్రాండ్ ప్రిక్స్లో తన ఫెరారీ కారును నడుపుతున్నాడు. అకస్మాత్తుగా అతని ఫెరారీ నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. అంటే యాక్సిడెంట్ అయింది. తర్వాతి నిమిషంలోనే మంటలో చిక్కుకుంది. అతను దాని నుంచి బయటకు తీసుకురావడానికి ముందే అతని ముఖం మరియు చేతులు తీవ్రంగా కాలిపోయాయి. మంటల నుంచి వచ్చే పొగ నిక్కీ ఊపిరితిత్తులను దెబ్బతీసింది. ఈ ప్రమాదం చాలా భయంకరమైంది. నిక్కీ చివరి కర్మల కోసం ఒక ఫాదర్ను కూడా పిలిచారు. కానీ నిక్కీ ఇంకా ఊపిరి పీల్స్తూనే ఉన్నాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. అతను బతికే అవకాశాలు శూన్యం అయినప్పటికీ అతను బతికాడు. అతను మళ్లీ రేస్ ట్రాక్కి తిరిగి వస్తాడని ఎవరూ ఊహించలేరు. కొన్ని రోజుల తర్వాత నిక్కీ ఆసుపత్రి నుంచి నేరుగా రేస్ ట్రాక్ పైకి తిరిగి వచ్చాడు. అపారమైన నొప్పి కూడా నిక్కీ మనోధైర్యాన్ని అణచేయలేకపోయింది. సరిగ్గా 42 రోజుల తర్వాత సెప్టెంబర్ 12, 1976న నిక్కీ రేస్ ట్రాక్కి తిరిగి వచ్చాడు. అతను తిరిగి రావడం చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. కానీ కారు యొక్క అధిక వేగం నుంచి ఉత్పన్నమయ్యే ప్రాణాంతక నొప్పి ఉన్నప్పటికీ నిక్కీ రేస్లో 4వ స్థానాన్ని పొందాడు. ఆ రోజు ప్రపంచం నిక్కీ కాలిపోయిన ముఖాన్ని చూసినప్పుడు వాళ్ళు అక్కడ గాయాన్ని చూడలేదు. బదులుగా ఒక వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని చూశారు.